సో ఏంటి మొత్తం టాటూ లవర్స్ నువ్వు? టాటూ లవరా? కొంచెం కొంచెం ఆ మూడు నుండి బయటికి తీసుకొద్దాం. సో ఇక్కడ ఏంటి మిన్నీయా లవ్? ఐ యామ్ మైన్. అమ్మాయినా? ఓకే, అంటే క్లారిటీ లేదు. ఇది చూపించు, ఏంటి దాని మీనింగ్? మీ హీరోనా? నేను బ్యాక్ నుంచి హగ్ చేసుకున్నా మా హీరోని. ఓ, సో అంత పిచ్చి, ఇది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది కదా మరి? ఉండిపోవాలనే. కొన్ని సమయాల్లో బాధ అనిపిస్తుంది, మరి దాన్నే చూసుకుంటూ. బాధ అనిపించినా కూడా, ఎందుకంటే దాని లైఫ్ స్పాన్ నాకు తెలుసు కాబట్టి. అదే ముందే మనకు తెలుసు కాబట్టి అన్నిటికి సిద్ధంగా ఉండాలి. సో ఇదేంటి డాడీ? ఓ, ఇది స్పెట్, ఇవి స్పిరిచువల్ సింబల్స్. ఏంటి అది అంత చైనా లాగా ఉన్నాయి. ఒక్కో దాని మీనింగ్ చెప్తావా? రేపు పొద్దున్న వేసుకుంటా మా గర్ల్ ఫ్రెండ్ కోసం. సన్సెట్. ఓకే. ఇది ఉమెన్. ఇది మనీ. ఓ, ఇది బేల్ ఫైర్. అది ఒకప్పుడు జ్యోతిష్యుల గడికి వెళ్తే ఇలా ఇచ్చాలన్నమాట, ఇది పచ్చ, ఇది ఎరుపు, ఇది ఇలా అని, నీకు ఏ దోషాలు ఉండవని ఇచ్చారు. ఇప్పుడు అలాగా అంతేనా? అంటే ఇవి నాకు ఇష్టమైన వర్డ్స్ అని చెప్పించుకున్నా స్పిరిచువల్. సో నీ దాంట్లో మనీ కూడా ఉంది. నాకు ఇష్టం లేదు అన్నావు కానీ మరి తప్పదు. అసలు ఈ ప్రపంచంలో డబ్బులు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, నటిస్తారు అలాగా. బట్ ఏంటంటే నో, ఏమంటారు, ఎనీథింగ్ టూ మచ్ ఇంజూరియస్ అన్నట్టు. ఏదైనా ఎక్కువ ఉంటే నాకు అవసరం ఉన్నప్పుడు నేను ఎర్న్ చేస్తా, నాకు ఇప్పుడు ఎర్న్ చేసే అవసరం లేదు. ఓకే, అంతే. నువ్వు ఎర్న్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అవ్వకపోతే చేస్తాను. నాకు ధైర్యంగా ఉన్నావా? ధైర్యంగా ఉన్నావా? ఇదేంటిది? ఇలా చూపించు నాకు. మ్యూజికల్ సింబల్. నేను పాస్ చేస్తా. రైట్, చెయ్యి మొత్తం నింపేశావు. సో అటువైపు కూడా ఉన్నట్టున్నాయి కదా. ఇది యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టాటూ, ఇన్కంప్లీట్. ఫస్టా? ఎందుకు ఇన్కంప్లీట్? అప్పుడు పెయిన్. బాగుంది నిజంగా, చూపించు ఒకసారి. చాలా పెయిన్ ఉండే అప్పుడు అది. ఓ, దీని మీద కొంచెం పెయినే ఉంటది. సో చాలరా బాబు. చాలా చిన్నప్పుడు వేయించుకోవడానికి ట్రై చేశాను, అవ్వలేదు. ఇది ఒక కవర్ అప్. ఏం కవర్ చేసావు? ఇది సిగ్నేచర్. అంటే బ్రేకప్లు వల్ల కవర్ అప్ చేపించింది కాదు. క్లారిటీ లేకపోతే మళ్ళీ వాళ్ళు అదే అనుకుంటారా? అంటే ఒకళ్ళ నేమ్ గానీ వాళ్ళ రిలేటెడ్ ఏవి బాడీ మీద ఉండకూడదు అని చెప్తే మా అత్తమ్మ చెప్పి నేమ్స్ ఉండకూడదా? నేమ్స్ ఉండకూడదా? నేమ్స్ కానీ ఆ పర్సన్ రిలేటెడ్ ఏది ఉన్నా కలిసి ఉండరు అని చెప్తే అప్పుడు భయం వేసి వెంటనే కవర్ అప్ చేపించేసా. అవునా? సో ముందు జాగ్రత్తలు చాలా తీసుకున్నావు అయితే. ఇది నేను తన బర్త్డేకి ఇక్కడ తన సిగ్నేచర్ చేయించుకొని గిఫ్ట్ ఇచ్చినప్పుడు 3 years బ్యాక్. ఓ, చాలా గట్టిగా ఉన్నావు. సో ఇంకెక్కడైనా ఉన్నాయా? ఉన్నాయి చాలా. ఇక్కడ ఉంది. ఓ, తీయి ఒకసారి ఇలాను. ఓ, ఏంటది? చందమామ. ఇవి కూడా స్పిరిచువల్ సింబల్స్. ఒక్కొక్క దానికి ఒకటి ఉంటాయా? నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఒకటి ఉన్నట్టుందిగా. ఇక్కడ బ్యాక్ సైడ్ కాదు, ఇటు. అదేంటది? చూపించకూడదా? ఎవరి పేర్లు కాదు అవి. ఏది పేర్లు అయితే కాదు, నీకు నచ్చినవి నువ్వు వేసేసుకున్నావు. నచ్చిన వర్డ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా నీ గోల్ ఏంటి? నీ డ్రీమ్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా గోల్ అయితే ఇక్కడ కాదు, ఫారెన్ లో సెటిల్ అవ్వాలి. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో అక్కడ ఓన్ గా రెస్టారెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ కాదు. సో ఇక్కడ ఉన్నది కూడా ఫారెన్ అమ్మాయిని చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో ఏమో ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ చాలా బాగుంది. అండ్ రియల్గా నేను ఎవరైనా నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారని మ్యాక్సిమం కొన్ని తెలిసిపోతుంది మాకు. సో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా నీ హార్ట్లో నుండి వచ్చింది, అదైతే ఫేక్ కాదు. బట్ ఇప్పటికీ నువ్వు చెప్తుంది ఏంటంటే నమ్మండి అని అంటున్నావు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చెప్పుకోవాల్సింది అదే కాబట్టి అదే చెప్తున్నావు, ఎందుకంటే దానికి మించి ఎట్లేదు కాబట్టి. గమ్మున కోప్పడాలి ఇలాగా. ఇప్పుడు మీరు వేరే వాళ్ళవి మన ప్రొఫైల్స్ చూస్తే ఎవరికన్నా వార్నింగ్ ఇస్తూ వీడియో పెట్టాలనుకుంటే అదే తీరులో పెట్టగలరు. లైక్
దమ్కి ఇచ్చినట్టు పెడతారు తెలుసు కదా. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు వంశీ, నేను తనని చూసారు కదా, నాకు అట్లా పెట్టడం రాదు. నేనేంటంటే కోప్పడ్డానికి ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. ఏదో మాట్లాడదాం అనుకుంటాను, మాట్లాడలేను. అది ఎలా అయిపోతుంది, అది కూడా ఒక సర్కాస్టిక్ మూమెంట్లో అయిపోతుంది. నేను వార్న్ చేస్తున్నాను అన్నది కూడా మర్చిపోయి దాన్ని కూడా ఫన్ కింద చేసేస్తున్నారు. అంతేగాని నేను చెప్పాలనుకున్న మాట అదొక్కటి వినడానికి ట్రై చేస్తలేను. నేను చెప్తున్న మాడ్యులేషన్ తీసుకుంటున్నారు. సో ఇండస్ట్రీ అంటే ఇష్టం అన్నావు కదా, మరి వదిలేసి వెళ్ళిపోతావా ఫారెన్? ఇండస్ట్రీ ఏం ఇష్టం లేదు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ కదా లేదా? ఓన్లీ సాంగ్స్. అంతకంటే నెక్స్ట్ ఏం లేదు. యాక్టింగే కదా. కవర్ సాంగ్స్ అంటే ఇష్టం, అందులో యాక్టింగ్ పెట్టినా, డాన్స్ పెట్టినా, మానిటైజేషన్స్ ఉన్నా ఏదన్నా ఇష్టమే, కానీ ఓన్లీ సాంగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చావు, చాలా వాటికి క్లారిటీ ఇచ్చావు, బట్ ఇస్తూనే ఉన్నావు. అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు. సో గో విత్ ఫ్లో. ఫారెన్ వెళ్ళాక మాత్రం మర్చిపోకే, ఫారెన్ సరుకు బాగుంటుందండి సార్ వచ్చేటప్పుడు.